మహారాజులా ఎలా కూర్చున్నాడో చూడు. అయినా ఈరోజు పండగని గుర్తుందో లేదో అయ్యగారికి. నా కర్మ. ఆకాశాన్ని అంటే బంగారం దానిలా కొనాడు. ఏంటే గొడుకుతున్నావు ఏదో? ఏంటో ఎండ బాగా కొట్టేస్తుంది. ఏంటే రత్నం ఏదో అంటున్నావు? పాము చెవులు. ఏం లేదండి. నవ్వుతున్న నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. ఓసారి యాపిల్తోనూ ఓసారి బ్రష్ తోనూ భలే తోమెత్తున్నారేంటని ఆశ్చర్యపోతున్నాను. అదా, చేదుగా ఉన్నప్పుడు బ్రష్ తోని, చేదు పోయాక పుల్లతోని తోవుతున్నా. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఎందుకో అలాగా. హెల్త్, మన పెద్దలు ఏమన్నారు? హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. అందుకే ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. అయినా నా హెల్త్ గాలి వదిలేసి నీ హెల్త్ చూసుకుంటున్నావా? ఓసే బల్లి గుడ్లతో ఆమ్లెట్ వేసుకునే మోహన్ దానా. నేను హెల్తీగా ఉంటేనే కదా నిన్ను హెల్తీగా చూసుకునేది. 6 అడుగుల అజనబాహుడువా నువ్వేమన్నాని? నాది బల్లిగుడ్లతో ఆమ్లెట్ వేసుకునే మొహం అయితే మరి నీది కాకుంది కదా, కాగుడ్లతో ఆమ్లెట్ వేసుకునే మొహం నువ్వుని. ఏ రోజైతే నేను పెళ్లి చేసుకున్నానో ఆ రోజు నుంచే నా బతుకు జైంట్ వీల్లాగా తిరిగించోటే తిరుగుతుందే. ఓ ఎదుగు బతుకు లేదు. మరి నా జీవితం ఏమైనా మారిపోయింది అనుకుంటున్నావేంటి? రోలర్ కోస్టర్లా తయారైంది. నువ్వు ఎప్పుడు ఎక్కిస్తావో ఎప్పుడు ముంచేస్తావో అర్థం కాకుండా పోయింది నా బతుకు. అయినా పొద్దున నీ మూతులోనే మూతెట్టాను చూడు. నాది తప్పు. హలో, బ్రష్ చేసుకోకుండా మూతిలో మూతెడతానంటే నేను కూడా ఒప్పుకోను. ముందే చెప్పు. భగవంతుడా. అది సరే గాని ఈ రోజు ఉగాది పండుగ గుర్తుందా తమరికి? ఓ, ఎందుకు గుర్తులేదు? అందుకే కదా తాపీగా కాలు మీద కాలేసుకుని ఆఫీస్కి వెళ్ళకుండా కూర్చున్నా. మీరు తాపీగా కూర్చోండి, తాప్సీతో కూర్చోండి, నాకెందుకు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. టైం ఏమో 9:30 అవుతుంది. ఉగాది పచ్చడికి కావాల్సిన సామాన్లు ఏమైనా తీసుకొచ్చేది ఉందా అని అడుగుతున్నా. ఓ, అందుకేనా ఉదయం నుంచి గొడుగుతున్నావు? మాట్లాడుతుంటే వెళ్ళిపోతాడేటి? ఓ ఏమండి, ఏంటే నీ గోల? ఏంటి పిలుస్తుంటే వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు ఆ సామాన్లు నేనే తీసుకురావాలని ఏమైనా రూల్ ఉందా? రాజ్యాంగంలో రాసిందా? ఏ బ్లింకెట్ లోనే చెప్తున్నా పెట్టుకోవచ్చు కదా, అవకాశం కూడా ఉంది కదా. అలా ఆర్డర్లు పెట్టే మా నాన్న ఇచ్చిన కట్నం అంతా అవచేసేసావు. అబ్బో, బోడి కట్నం 10 రూపాయలు అడిగితే పావలా ఇచ్చాడు. పావలానో 10 పైసలో ఇచ్చాడు కదా. అయినా మా నాన్న కట్నం నా కోసం ఇచ్చాడు. మీరేం చేశారు? మొత్తం మీకోసం అవచేసేసుకున్నారు. ఇప్పుడు పండక్కి నాకు చీర కూడా లేదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. పక్కింటి అనుష్కకి, ఎదురింటి సమంతకి, వెనకింటి కాజల్కి. ఏంటి అందరి ఆడవాళ్ళ పేర్లు చెప్తున్నావు? ఏంటి సంగతి? అమ్మా, ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఏంటి వరుసగా అందరి ఆడోళ్ళ పేర్లు చెప్తున్నావు? ఏంటి సంగతి? అంటే ఏదో ఫ్లోలో అనేసాను గాని నిజంగా నాకంత సీన్ ఉందా చెప్పు. ఓయమ్మా, చానా చిన్న సెకల్లేవురా నీలో. నా బట్ట నీకంత సీన్ లేదని నాకు తెలుసులే. నీకంత సీన్ ఉంటే తోలు తీసి దండానికి ఆరైను. అయినా అన్ని పనులు నేనే చేసుకోవాలి. ఉగాది పచ్చడికి సామాన్లు తెస్తావా లేదా? తెచ్చేనే పెళ్ళామా, నీకు సర్ప్రైజ్ ఇద్దామని కిచెన్ లో దాచిపెట్టా. సర్ప్రైజ్ నాకేనా సర్ప్రైజ్? అదేదో మా బంధువులకి ఇవ్వచ్చు కదా, నా కడుపులో కాయగా ఇంచి. చిన్న కథ కదిరిద్యా. నాదా నైట్ షిఫ్ట్, నీదా డే షిఫ్ట్. ఇక కాయలు ఎక్కడ కాయిస్తాం? అలా కాయించాలంటే నువ్వు నేను పని మానేయాలి. నువ్వు చేసే 10 నిమిషాల పనికి పని కూడా మానేయాలి. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఇలా తయారేవంటే రాక్షసి. ఎవరైనా విన్నారనుకో ఉన్న పరువు కాస్త పోతాది. ముందు అర్జెంటుగా కిచెన్ లోకి వెళ్ళి ఉగాది పచ్చడి చేసుకుని ఎంజాయ్ చేద్దాం పా. ఏంటి ఇలాగా?
అయ్యి కూడా తెచ్చానే. నీకు కొత్త చీర, నాకు కొత్త ధోతి షర్టు అన్నీ తెచ్చాను. కిచెన్లోకి వెళ్ళి ఒక అది పచ్చడి తీసుకుని ఎంజాయ్ చేద్దాంపా. ఏంటలా చూస్తున్నావు? ఈ చీరలో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? స్వర్గలోకం నుంచి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నానా? కాదు, దాని పక్కన బియ్యలా ఉన్నావు. హే, ఊరికే నిజంగా పియ్యలాగే ఉన్నావు. నా కొడుకోరే నిజంగా అంటే చాలా అందంగా ఉన్నావు. నిజంగా? పండగంతా నీ దగ్గర ఉంది తెలుసా? సరే, పచ్చడి చేద్దాం పదా. జంట మామిడికాయలు. ముందుగా పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఏంటి భయపెడుతున్నావు? ఏంటి నేను భయపెడుతున్నానా? మరి లేకపోతే ఆ కాగ్గొని తీసుకుని ముందుగా పచ్చడికి కావలసిన పదార్థములు హాయ్ అండి, ఉప్పల్ బాల్ టిక్ టాక్. హాయ్ నేను గోవా. అని అంటున్నావు. ఏంటి నాది కాగ్గొంతా? మరి కాదా? పెళ్లికి ముందేమో రామచిలుక గొంతుకున్నావు. హ, అప్పుడంటే వడదెబ్బ తగిలి బ్రెయిన్ దొబ్బిందనమాట. ఇదిగో నువ్వు ఇలా మాట్లాడవు అనుకో, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. రత్నం, అంతటి అదృష్టమా నాకు? ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వెళ్ళో, మళ్ళీ ఇప్పుడు వచ్చి వెళ్ళలేదు. ఏ క్లాస్ చాలా గొప్పగా చెప్పావే. చెక్కండి. అంటే ఏంటి ఇప్పుడు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతే నీకు అదృష్టమా? మరి కాదా? పెళ్ళైన కొత్తలో వెళ్ళావు కదా ఒకసారి. ఇప్పుడు నువ్వేం చేద్దామనొచ్చో? పచ్చడికి హెల్ప్ చేద్దామనొచ్చో. ఆ పచ్చడి ప్లేస్ లో నువ్వు ఉంటావా? వద్దు, ఆ బతుకు నాకొద్దు. నీ వెనుకుంటా, ఫుల్ సపోర్ట్ ఇస్తా. ముందుగా పచ్చడి కావాల్సిన పదార్థంలో చెప్పే. అది వద్దు, నాకే బతకొద్దు. నేను నీ వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. ముందుగా వేప పువ్వు. అంటే చేదు పెళ్లి తర్వాత వచ్చేది కాదు, మన జీవితంలో కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి. వాటన్నిటినీ ఎదుర్కొని జీవితంలో ముందుకు కొనసాగాలని సింబాలిక్గా ఈ చేదుని ఉగాది పచ్చడిలో కలుపుతాం. ఓ, ఇకపోతే తీపి. అంటే తీపి పెళ్లికి ముందు వచ్చేది. ఇందాకే కదా మనం మాట్లాడుకున్నాం కష్టాలు సుఖాలు జీవితంలో ఉంటాయని. సో సుఖాలకి సింబాలిక్గా ఉగాది పచ్చడిలో ఈ తీపినేస్తారు. ఓ, ఆ, ఇకపోతే పచ్చి మామిడి. అంటే వగరు సంసారంలో ఉండేవి. చింతపండు రసం. అంటే పులుపు బంధువులు ఎక్కువగా వస్తే భారంగా ఉంటుంది, అదే తక్కువగా వస్తే బాగుంటుంది. అసలు రాకపోతే ప్రశాంతంగా ఉంటది. సింక్లో ఉంది. కారం. ఆ. వద్దు, అనవసరంగా నా మొగుడికొచ్చే కోపంలా ఉంటది. ఓ, ఇకపోతే ఉప్పు. నేను చెప్తా. మనం శాలరీ తక్కువ తెచ్చినప్పుడు కూరలో ఎక్కువగా ఉండేది కదా. ఏంటన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నావు? అయినా ఏంటి ఇప్పుడు అందరికీ తెలియాలా నువ్వు శాలరీ తక్కువ తెచ్చినప్పుడల్లా నేను కూరలో ఉప్పు ఎక్కువేస్తున్నానని? నేనేమనలేదే, అన్ని నువ్వే చెప్తున్నావుగా. ఇదిగో లోపలికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నన్ను అన్ని అనరాని మాటలు అన్ని అంటున్నావు తెలుసా? ఎక్కడ అనరాని మాట్లాడినాను? అన్నీ అనాల్సిన మాటలేగా అన్నాను. నా కొడుకోరే ఇదిగో నీతో ఎప్పుడు ఈ సంత ఉండేదే గాని ఉగాది పచ్చడి స్టార్ట్ చేద్దాం దా. పచ్చడి స్టార్ట్ చేయాలంటే బౌల్ ఉండాలిగా. అదిగో ఆ పక్కనే ఉంటది చూడండి. అదే నా పెళ్ళైన 10 రోజులకి మా మామయ్య సెట్ తీసుకొచ్చి ఇచ్చాడు కదా, అందులో ఉంటది చూడండి గిన్ని. మరి ఇందులో కలపడానికి స్పూను? పెళ్లికి మా అమ్మ నాన్నలు పెట్టిన ఫ్రిడ్జ్ ఉంది కదా, ఆ ఫ్రిడ్జ్ పక్కనే మా బంధువులు పెట్టిన టీ సెట్ ఉంది కదా, దాని పక్కనే మా అక్క పెట్టిన కిచెన్ సామాన్లో ఉంటది, అందుకోండి. ఓయమ్మా చాలా చిన్న సెకల్లేవురా నీలో. నా బట్ట ఏంటే అన్ని మీ వాళ్ళు పెట్టిన వాటి గురించే చెప్తున్నావు, మా వాళ్ళేం పెట్టలేదా? అదే కదా చెప్పేది, మీ వాళ్ళు ఏం ఇవ్వలేదని. నన్ను నీకిచ్చి పెళ్లి చేశారుగా, అదే చాలా ఎక్కువ. అబ్బో నువ్వు పెద్ద మైసూర్ మహారాజు అని, నువ్వు వచ్చి పెళ్లి చేసుకుంటావని చిన్నప్పటి నుంచి కాసు కూర్చున్నాను. పై కనబడదు గాని ఇది పెద్ద అమ్మూరిది. ఎంత బాగా దంచుతున్నావే, నా జీవితాన్ని దంచేసినట్టు.
అంటే ఏంటిప్పుడు నేను నీ జీవితాన్ని దంచేశానా? కరెక్ట్. ఇదిగో చేతిలో రాయింది, అది నీ నెత్తి మీద పడకుండా చూసుకో. వద్దులే. ఇలా చింతపండు పులుసు తీసుకున్న తర్వాత బెల్లమేసి కలపాలి. అలా కాదు, ఇలా చేత్తో తీసుకుని ఎల్లే అంటే టీవీలో యూట్యూబ్ అంట. ఇక్కడ మొత్తం అంతా మీరు ఇక్కడేం చేస్తున్నారు? నేను ఇల్లు మొత్తం వెతుకుతున్నా. హే హాయ్ మరదల్స్, ఎలా ఉన్నావు? హాయ్ బావా, బావున్నా. మీరెలా ఉన్నారు? తెలుసుగా మీ అక్కతో ఉంటే ఎలా ఉంటానో. అంటే చాలా హ్యాపీగా ఉన్నానని చెప్తున్నాను. ఇంతకీ ఎవరి గ్రహాంతరవాసి? ఇతనా మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. హాయ్ బ్రో. నువ్వు గుర్తుపట్టలేదా? అదే నీ ఫస్ట్ పెళ్లి చూపులకొచ్చాడు. ఆ నువ్వు చెప్తుంటే ఇప్పుడిప్పుడే లైట్ గా గుర్తొస్తుంది. 100 కోట్ల ఆస్తి, 100 ఎకరాల భూస్వామి, ఒక్కగానొక్క కొడుకు. చాలా రోజులైపోయింది కదా, ఫేస్ గుర్తుపట్టలేదు. ఏంటే మొహం గుర్తులేదు గానీ వాళ్ళ ఆస్తులు మాత్రం గుర్తున్నాయా? ఎందుకు గుర్తుండో? నీతో గొడవైన ప్రతిసారి నీలాంటోడి కోసం అంత మంచి సంబంధం వదిలేసుకున్నానని ఎన్నిసార్లు బాధపడి ఉండుంటానో. ఏ ఆకాశవాణి కా పంచరంగ కార్యక్రమం వీధ్ భారతి ఆప్కి ఫర్మాయిష్ కార్యక్రమం కే ఆయన ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు విన్ని? పాపం వీళ్ళ వైఫ్ రీసెంట్ గా లేచిపోయింది బావా. లేచిపోయిందా? ఎలా లేచిపోయింది బ్రో? ఏమో సార్, రాత్రి నిద్రపోయాం, పొద్దున్న లేచేసరికి కనిపించలేదు. వెంటనే ఇంట్లోకి వెళ్ళి గోల్డ్ సిల్వర్ ఏమైనా పోయినేమో చూసుకున్నావా? ఊరుకోండి సార్, ఏంటి సార్ మీరు కూడా? మీరు ఆగండి, అందరూ ఇలాగే ఉంటారా ఏంటి? మీరు చెప్పండి. వెంటనే బాత్రూమ్కి వెళ్ళి చూసా. నాకు హార్ట్ అటాక్ వచ్చినంత పనైంది. నాకు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళందరికీ కాల్ చేశా. అందరి దగ్గర నుంచి ఒకే మాట. ఏంటా మాట? నాకంటే మీకే ఉత్సాహం ఎక్కువ ఉన్నట్టుంది. అది కాదండి, తెలుసుకుందామని. బావా ఆగు బావా, చెప్తున్నారు కదా, మీరు చెప్పండి. అప్పుడు నాకు తెలిసింది తను నన్ను వదిలి వెళ్ళిపోయిందని. అంతేనా? అంటే వెళ్ళిపోయిన తర్వాత వెతికించలేదా? మాది పరుగుల కుటుంబం, అందుకే పోలీసులకి ఊర్లో వాళ్ళకి ఎవరికీ తెలియకుండా చేశా. అంత పెద్ద కుటుంబమా? ఇంతకీ మీరేం చేస్తుంటారు బ్రో? మాకు 10 బెల్ట్ షాపులున్నాయి. అయితే చాలా పెద్ద పరుగుల కుటుంబం. సార్, మీలాంటి డబ్బున్నోళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తారా అని చిన్నప్పటి నుంచి తెగ ఆలోచించేదాన్ని. అసలు ఏం చేస్తారో ఒకసారి చెప్పొచ్చు కదా. మార్నింగ్ లేసి నా ఆడి కారులో నా 100 ఎకరాల కొబ్బరి తోట ఎలా ఉందో చూసుకొని మళ్ళీ రిటర్న్ మా బంగ్లాకొచ్చి టిఫిన్ చేసి నా బెంచ్. నువ్వు నీ డైలీ రొటీన్ చెప్తున్నావా లేకపోతే నీ ఆస్తి వివరాలు చెప్తున్నావా? మీరు ఆగండి, మీరు చెప్పండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆగండి సార్, నువ్వు పచ్చడి మొదలుపెట్టు. సర్లే, చేస్తున్నా. అవునక్క, పండగంటే పిండి వంటలు కొత్త బట్టలే తెలుసు నాకు. మనం ఉగాదిని ఇంత గొప్పగా ఎందుకు చేసుకుంటాం? నా దగ్గర 100 ఎకరాల కొబ్బరి తోటలున్నాయి, కానీ పచ్చడిలో ఏముందో నాకెప్పుడు అర్థం కాలేదు. కొంచెం చెప్తారా? ఏంటి మమ్మీ ఎవడీడు? దివాకర్ గారు, ఆస్తుంటే సరిపోదండి, మన ఆచారాల వెనుకున్న అర్థం కూడా తెలియాలి. నేను చెప్తాను, వినండి. ఉగాది అంటే ఒక కొత్త కాలానికి నాంది అని అర్థం. యుగస్యాది అని కూడా అంటారు. మన బ్రహ్మదేవుడు సృష్టిని ఈ రోజే ప్రారంభించడని కొన్ని పురాణాలు కూడా చెప్తున్నాయి. అంటే ఇది క్యాలెండర్ మారడం కాదా అక్క? కాదనుషా, మన ప్రకృతిని చూడు. పాత ఆకులన్నీ రాలిపోయి కొత్త చిగురుతో కలకల్లాడుతూ ఉంటుంది. మన మనుషులు కూడా అంతే. లాస్ట్ ఇయర్లో గడిచిపోయిన చేదు జ్ఞాపకాలు అండ్ పాత గొడవలు అన్నీ వదిలేసి ఆకుల్లాగా కొత్త ఉత్సాహంతో మళ్లీ జీవితాన్ని మొదలుపెట్టాలి. అందుకే ఇది మన తెలుగు వారికి తొలి పండుగ అంటాం. మరి పచ్చడిలో ఎన్ని కలిపారేంటి? నా ఆడికార్లాగా లగ్జరీగా ఉండాలి కదా. దివాకర్ గారు, ఆడి కార్ అయినా ఆటో అయినా రోడ్డు మీద వెళ్లేటప్పుడు ఎగుడు దిగులు సహజం కదా. అలాగే ఈ ఉగాది పచ్చళ్ళలో ఉండే 6 రుచులు కూడా అంతే. మన జీవితంలో వచ్చే కష్టసుఖాలన్నిటినీ సమానంగా స్వీకరించాలని ఇది మనకు నేర్పుతుంది. అందుకే ఉగాది రోజున మనం పంచాంగ శ్రవణం వింటాం. రాబోయే కాలంలో వచ్చే లాభ నష్టాలన్నింటినీ ముందే తెలుసుకుని ధైర్యంగా ఉండడానికి. అండ్ భగవంతుడు మనకేమిచ్చినా కానీ అవన్నీ మన మంచికే అనుకుని అందరితో కలిసి సంతోషంగా ఆనందంగా గడపడమే ఈ పండుగ యొక్క ముఖ్య ప్రాధాన్యత. బోబోయ్, నా పెళ్ళం ఇంత బాగా చెప్తుందని అనుకోలేదండి. ఏమండి దివాకర్ గారు, మీకెన్ని ఆస్తులున్నా ఈ పచ్చడిచ్చే జీవిత పాఠం ముందు అన్నీ తక్కువేనండి. పదండి, అర్జెంటుగా అందరం ఈ పచ్చడి తిని కొత్త ఏడాదిని
వెంటనే మొదలు పెడదాం ఆ, సరే. ఓకేనా? ఎస్. హే, ఇది వేసావా నువ్వు? వేసా. బాగుందా? పచ్చడి తినేసాం కాబట్టి ఇప్పుడు మేం తిన్నాం, మరి నువ్వు? నేను కూడా తింటా. సరే, మన కబుర్ల తర్వాత గానీ మన ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు చెప్దామా? ఉగాది శుభాకాంక్షలు.